మన జీవితంలో కూడా దేవుణ్ణి స్తుతించే అనుభవాలు మనం కాపాడుకోవాలి. భక్తి కలిగిన వారితో స్నేహం చేస్తే నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తివిగా మారతావు. పౌలు శీల కలిసి ఉన్నారండి. వాళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితి, దేవునికి ప్రార్థన చేసి కీర్తనలు పాడి స్తుతిస్తున్నారు. వాళ్ళు స్తుతించే టైమా ఒళ్ళంతా పగలగొట్టి కొరడాలతో బెత్తాలతో కొట్టి కాళ్ళను బండల్లో బిగించి చెరసాల్లో పడేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రియులారా, ఏమైపోయింది? అర్ధరాత్రి సమయంలో చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. ప్రియులారా, ఏంటి కార్యం అంటే అది కార్యం. మరి మన జీవితంలో కూడా అననుకూల సమయంలో కూడా స్తుతించే వారముగా మారాలి. మన జీవితంలో పరిమళ సువాసన రావాలి. దేవుని బిడ్డ, నువ్వు పాపం దొర్లించి వేయబడింది, దేవుని మందిరానికి వస్తున్నావు, నీలో నుండి పరిమళ సువాసన వస్తుందా? నోరు తెరిస్తే కంపు కొడుతుందా? ప్రార్థన చేస్తూ ఉంటావు, దేవుని మందిరానికి వస్తూ ఉంటావు, చిచి ఆడి వేస్ట్ అండి, అసలు ఆ ముఖంలోనే చిరాకు పరాకు, వాళ్ళు పనికిరారండి. నోరు తెరిస్తే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఏం పని, అందరి మీద చెడ్డ సాక్ష్యం చెబుతావు. అసలు నీ బ్రతుకు మంచిదేనా? అసలు నీ బ్రతుకులో ఏమన్నా ఇంతన్నా పరిశుద్ధత ఉందా? ఇంకొకళ్ళ మీద చెడు సాక్ష్యం చెప్పడానికి నీ దగ్గర ఇంతన్నా పరిశుద్ధత ఉందా? నీ నోరు ఈ రోజుకి దేవుని అగ్నితో కాల్చబడిందా? ఈ రోజుకి దేవుని భయం ఉందా నీ నాలుగుకి? ఏమొస్తుంది? పరిమళ సువాసన రావాల్సిన నోట్లో అబద్ధ సాక్ష్యాలు, చెడు ప్రచారాలు, వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెడు మాట్లాడుకుంటూ గంటలు కూర్చోటాలు, ఎప్పుడు తెప్పి పడవటాలు, పరిసయుడు మనస్సు, ఎప్పుడు లోపాలెతికే మనస్సు. ఎవరితో నువ్వు కలిసి స్నేహం చేసేది? దేవుని మందిరంలో సంగతులు బయట మాట్లాడతావు, వీధుల్లో మాట్లాడతావు, నీ దగ్గర పరిమళ సువాసన వస్తుందా? దేవుని సంఘంలోనే మాట్లాడుకోవలసిన విషయాలు వీధిలో మాట్లాడుతూ బయట వ్యక్తులతో మాట్లాడుతుంటే నీ దగ్గర దుర్వాసన వస్తుందా? పరిమళ తైలపు సువాసన వస్తుందా?